తాగునీటి సమస్య లేకుండా గోదావరి జలాల తరలింపు, మరోవైపు ఎప్పటికప్పుడు ఎస్టీపీల ద్వారా మురుగునీరు శుద్ధి. మొత్తంగా హైదరాబాద్ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి కాగా మరికొన్ని త్వరలోనే పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచారు. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. భూగర్భ జలాలు పడిపోయినా నీటి కోసం అల్లాడే పరిస్థితులు లేకుండా వాటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సమస్యలు లేకుండా అడుగులు వేస్తోంది. అలాగే నగరంలో అస్తవ్యస్తంగా మారిన మురుగునీటి నిర్వహణను మెరుగుపరిచి 100% మురుగుశుద్ధి చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీరు, మురుగునీటి నిర్వహణ కోసం ఏడాదిలో 9,800 కోట్లకు పైగా ప్రాజెక్టుల పనులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ తాగునీటి ఇబ్బందుల పరిష్కారానికి గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టును చేపట్టి 20 టీఎంసీల నీటిని ఏటా తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం 5,560 కోట్లతో పనులు చేపట్టాలని, మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకురావాలని పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. త్వరలో టెండర్లు పిలవనున్నారు. గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టు మల్టీపర్పస్ గా మారింది. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు 5 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అదేవిధంగా శామీర్పేట నుంచి ముత్తంగి వరకు శుద్ధి చేసిన నీటిని తరలించి హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు అందించనున్నారు. అలాగే జంట జలాశయాల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి మురుగునీరు చేరకుండా డైవర్షన్ ట్రంక్ సీవర్లను ఏర్పాటు చేయడంతో పాటు రోజుకు 20 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 4 మురుగునీటి శుద్ధి కేంద్రాలను 82.23 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే 25 ఎస్టీపీలు అందుబాటులో ఉండగా వాటి ద్వారా 45% పైగా మురుగు శుద్ధి జరుగుతోంది. త్వరలో అందుబాటులోకి రాబోయే మరో 20 ఎస్టీపీల ద్వారా మరో 45% మురుగును శుద్ధి చేయనున్నారు. హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతున్న 1900 మిలియన్ గ్యాలన్ల మురుగును 100% శుద్ధి చేయడానికి మూసీ నది పునర్జీవానికి మరో 39 ఎస్టీపీలను నిర్మించాలని వాటర్ బోర్డు సంకల్పించింది. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులిచ్చింది. ఇందులో ఒక ఎస్టీపీని పీపీపీ పద్ధతిలో నిర్మించనుండగా 38 ఎస్టీపీలను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం 3,849 కోట్లు వెచ్చించనున్నారు. వీటిలో ఎస్టీపీల నిర్మాణానికి 2,640 కోట్ల వరకు వ్యయం కానుండగా 15 ఏళ్ల పాటు నిర్వహణకు మరో 1,209 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అయితే అమృత్ 2.0 పథకం కింద దాదాపు 645 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్నాయి. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. పాత బస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలో సీవరేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించడంతో పాటు ఆధునికీకరించడానికి 300 కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు చేసేందుకు సంకల్పించింది. అదేవిధంగా ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచి ఆధునికీకరించేందుకు ఇప్పటికే 297 కోట్లతో 129.32 కిలోమీటర్ల పొడవైన మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఔటర్ పరిధిలో మెరుగైన మురుగునీటి సమగ్ర మాస్టర్ ప్లాన్ చేపట్టేందుకు 17,000 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టుతో గ్రేటర్ తో పాటు ఔటర్ పరిధిలోని ప్రాంతాల్లో మురుగునీటి నిర్వహణ మెరుగుపడుతుందని, మురుగునీటి నెట్వర్క్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.